ఈరోజు మీకు నేను ది బెస్ట్ ఫుడ్ కాంబినేషన్ చెప్తున్నాను. అదేంటంటే ఫస్ట్‌ది దోసకాయ పచ్చిబద్దల పచ్చడి. సో, అది ఎలా చేయాలంటే ఒక బాండి తీసేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేయండి. అంటే మీరు ముక్కలు వేయించడానికి సరిపడినంత క్వాంటిటీని బట్టి. సో, అది వేగిన తర్వాత ఏం చేస్తారంటే పచ్చిమిర్చి వేసేయండి. నేను దీనికి ఒక 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. నేను బాగా కారం తింటాను, అందుకని అలా వేస్తున్నా. సో, ఇవి కొంచెం వేగిన తర్వాత ఏం చేస్తారంటే ఒక పావు కేజీ టమాటాలను కూడా పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా దీనిలో యాడ్ చేసేసేయండి. ఇవి రెండు యాడ్ చేసి బాగా తిప్పేసేయండి. స్పూన్తో ఆరు గరిటెతో తిప్పేసి అవి బాగా వేగినవి అంటే కొంచెం మగ్గిని అని అనుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే వంకాయలు కూడా ఏంటంటే ఒక పావు కేజీ తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అవి కూడా దీనిలో యాడ్ చేసేసి బాగా కలిపేసేసి ఇప్పుడు వంకాయ వేసాం కదా, కొంచెం చేదు రాకుండా ఏం చేస్తామంటే సరిపడినంత సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ లేదా కల్లుప్పు ఏదైనా ప్రాబ్లం లేదు. అది వేసేసి వేసిన తర్వాత ఇంక మొత్తం బాగా తిప్పేసేసిన తర్వాత మీరు ఇంకేం చేస్తారు అంటే దాని మీద ఒక బౌల్ పెట్టేసేసి అంటే బాగా మగ్గుతాయి కదా, సో దాని మీద ఒక బౌల్ కవర్ చేసేసి అలా వదిలేసిన తర్వాత ఒక 5 to 10 minutes తర్వాత మళ్ళీ అలా తిప్పుకుంటూ ఉండండి. అలా తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే మగ్గిపోతాయి అన్నమాట. ఒక 15 minutes అలాగా మీకు అర్థమైపోతుంది అది మగ్గినాయా లేదా అని. అలాగా ఒక మధ్యలో ఒక 5 to 10 minutes ఓపెన్ చేసి తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండండి. అది ఓపెన్ అయింది, అది తగ్గిపోయింది అనుకున్న తర్వాత ఏం చేస్తాం ఇంకొక 5 minutesలో మనం కట్ చేస్తాము, స్టవ్ ఆఫ్ చేస్తాము. ఒక గుప్పెడు కరివేపాకు వేయండి, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకా మీ దగ్గర ఉంటే కనుక ఒక స్పూన్ తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా వేయండి. అసలు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది వేసిన తర్వాత ఇంకా ఆపేసేసి మిక్సీ వేసేసేయండి. మిక్సీలో ఏం చేయాలంటే ఇవి చల్లారిపోయిన తర్వాత మీరు మిక్సీ జార్లోకి తీసుకొని వాటిలో ఏం చేస్తారంటే చిన్నులపాయి, మన టేస్ట్కి తగ్గట్లు చిన్నులపాయి, తర్వాత ఉప్పు అంటే ఇందాక ఆల్రెడీ వేసాం కదా, సో దాన్ని బట్టి కొంచెం ఉప్పు అటు ఇటు చూసుకొని కొంచెం ఉప్పు వేయండి. తర్వాత కొత్తిమీర మాత్రం కన్ఫామ్గా ఉండాలి. తర్వాత ఏం చేస్తానంటే చింతపండు యాడ్ చేస్తాను కదా, నేను చింతపండు యాడ్ చేయను. చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, ముడి పచ్చడి, సో అది నేను ఒక స్పూన్ వేసాను. అది వేసేసి ఇంకా మిక్సీ వేసేసేయండి. మిక్సీ వేసేసిన తర్వాత దానిలో మనము దోసకాయలు 1/2 kg తీసుకొని లోపల గింజలన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. అవి ఈ పచ్చడిలో వేసి జస్ట్ తిప్పాలి, మనం స్పూన్తో కలిపేయాలి అంతే. అంటే వాటిని మిక్సీ వేయటం అలా ఏం లేదు, జస్ట్ దాన్ని కలిపేసాలి. ఆ మిక్సీ చేసిన పచ్చడిలో దీన్ని కలిపేసి ఉంచాలి. ఇప్పుడు దాన్ని తాలింపేయాలి. ఎలా అంటే మీకు నార్మల్గా తెలిసిందే, ఆయిల్ తీసుకోండి, దానిలో మనము జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు ఉంటాయి కదా, అవన్నీ వేసేసి బాగా వేగిన తర్వాత ఏం చేస్తారు అంటే ఆనియన్స్ కూడా వేసేయండి. ఆనియన్స్ కూడా వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 3-4 చిన్నులపాయలు తీసుకొని అవి బాగా నలగొట్టేసి అవి కూడా తాలింపులో వేసేయాలన్నమాట. వేసేస్తే అప్పుడు ఇంకా మంచిగా ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ టైంలో మీరు యాడ్ చేయాలి అనుకుంటే కనుక కొంచెం ఇది కూడా యాడ్ చేయొచ్చు. అది కరివేపాకు కూడా యాడ్ చేసేసి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఇందాక ఆల్రెడీ కలిపేసిన పచ్చడి ఉంది కదా, అది కూడా దానిలో వేసేసి బాగా ఒక 2-3 minutes బాగా తిప్పేసేసి అంటే బాగా మొత్తం కలిపేసేసి అలా ఒక సెకండ్ ఒక 1 or 2 minutes బాగా ఉడకనిచ్చేసేసి వదిలేస్తే మన దోసకాయ పచ్చిబద్దల పచ్చడి రెడీ అయిపోతుంది. ఓకే, ఇది దోసకాయ పచ్చిబద్దల పచ్చడి. సో దీనికి మంచి ఈ కాంబినేషన్ ఏంటంటే వంకాయ ఫ్రై అనమాట. వంకాయ ఫ్రై అంటారు, వంకాయ ఇగురు అంటారు, చాలా వర్డ్స్ ఉన్నాయి, చాలా ప్లేస్లో చాలా అంటారు. దీనికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక బాణీ పెట్టుకోండి, దానిలో సరిపడినంత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత మనం తాలింపు గింజలు వేసేస్తాం కదా, అవి వేసేసి ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం వేగాయి అనుకున్న తర్వాత చిన్నులపాయ కూడా వేసేసేయండి. చిన్నులపాయను కూడా ఊరక దంచి రోట్లో అలా దంచి ఆ చిన్నులపాయ మనం ఏదైతే దంచింది ఉందో అది కూడా వేసేసి బాగా తిప్పేయండి. తర్వాత కొంచెం కరివేపాకు, పసుపు వేసేసిన తర్వాత ఇంకా మనం ఆల్రెడీ కట్ చేసుకున్న వంకాయలు ఉంటాయి కదా, ఆ వంకాయ పీసెస్ కూడా వేసేసి మొత్తం బాగా కలిపేసేసేయండి. వంకాయ పీసెస్ వేసిన తర్వాత ఏం చేస్తుంది, ఉప్పు మాత్రం మర్చిపోకుండా వేయండి. ఏదర్ సాల్ట్ ఆర్ కల్లుప్పు ఏదైనా పర్లేదు, అది కూడా వేసేసి బాగా తిప్పేసేసి మూత పెట్టేసి ఒక 5 minutes అలా వదిలేసిన తర్వాత ఇంక మూత తీసి చూసుకున్నాం అనుకోండి, బాగా మంచిగా ఫ్రై అయిపోయి ఉంటుంది. మనకి ఇంకా ముక్క బాగా అవ్వాలి అంటే కనుక ఇంకొంచెం సేపు వేయించిన తర్వాత
మనం అలాగే వేపాలి. అది ఇంకొక 5 to 10 minutes వేపిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా తర్వాత మనం రెడ్ చిల్లీ పౌడర్ కారం, మన సరిపడినంత కారం, మన టేస్ట్కి తగ్గట్లుగా ఆ కారంని కూడా మనం ఎంత అయితే కావాలనుకుంటున్నామో అంత కారం వేసేసేయండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఇందాక ఆల్రెడీ వంకాయలు కలిపినప్పుడు ఉప్పు వేసాం కదా, అది సరిపోదు అనుకుంటే కనుక ఇంకొంచెం లైట్గా ఉప్పు వేసేసుకొని తర్వాత ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు ఏది ఉంటే అది కలిపేసేసి వదిలేస్తే మన వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఇంకన్నీ ఏం చేస్తాం, ప్లేట్లో సర్దేసుకొని తినేయడమే కదా. చూడండి నేను ఎలా పెట్టుకున్నాను, అన్నం పెట్టుకున్నాం, పచ్చడి అండ్ నెక్స్ట్ ఈ మన వంకాయ ఫ్రై. సో ఇప్పుడు దీనిలో కాంబినేషన్ కొంచెం నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది అంతే. సో ఇప్పుడు నేను నెయ్యి వేసేస్తున్నాను. సో ఇది చూసారు కదా, ఎంత చూడడానికి చాలా బాగుంది కదా, తింటే కూడా సూపర్ ఉంటుంది. ఇగో చిన్న తినేస్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చిందా? జస్ట్ ట్రై చేయండి మీరు కూడా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మీకు ఏ వంటలు కావాలన్నా కూడా ప్లీజ్ నాకు కమెంట్లో తెలియజేయండి, నేను చేస్తాను. ఇది ఫస్ట్ వీడియో కదా సో వంటలు చేయడానికి. సో మేబీ మీకు వీడియో చేయడం అంత ప్రాపర్గా రాకపోతే కనుక ఇన్ కమింగ్ నెక్స్ట్ వీడియోస్ నేను అది కవర్ చేసుకుంటాను. అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నచ్చింది కదా, లైక్ చేసి షేర్ కూడా చేయొచ్చు కదా. బాయ్.